నమస్తే అందరికి. మనం యాక్చువల్గా దిస్ మంత్ అక్టోబర్ 17th వీడియో స్టార్ట్ చేయాలనుకునేసి ఒక చిన్న అడ్వర్టైజ్ కూడా చేయడం జరిగింది యూట్యూబ్లో. అయితే ఈ లోపల మన స్టూడెంట్స్కి అసలు మనం ఎవరో తెలుసుకోవాలి, మనం ఫాలో కావాలి కాబట్టి ఒక చిన్న టాపిక్ మీద వీడియో చేద్దామని ఒక చిన్న ప్రయత్నం ఇది. దయచేసి అందరూ అర్థం చేసుకొని మన ఇంపార్టెన్స్ను గుర్తిస్తారని కోరుకుంటున్నాను. తర్వాత ఒక చిన్న టాపిక్ బీ ఫార్మ్స్ అనేటువంటి ఇంగ్లీష్లో వెరీ ఇంపార్టెంట్ అయిన బీ ఫార్మ్స్ గురించి డిస్కస్ చేద్దాము. వాట్ ఆర్ బీ ఫార్మ్స్? యాక్చువల్లీ ఆమ్, ఈజ్, ఆర్, వాజ్, వర్ అండ్ షల్ బి, విల్ బి లను బీ ఫార్మ్స్ అంటాము. షల్ బి, విల్ బి, ఇట్ మీన్స్ స్టేట్ ఆఫ్ పొజిషన్. ఓకే, ఇవి మనకు తెలుసు, బట్ యూసేజ్లో చాలా లెస్ మెంబర్స్ వాడుతూ ఉంటారు. ఫస్ట్ యామీజార్ గురించి తెలుసుకుందాం. ఈ యామీజార్ని ప్రజెంట్ టెన్స్లో వాడతాం. యామీజార్ మీన్స్ స్టేట్ ఆఫ్ పొజిషన్ అని మనకు తెలుసు. తెలుగులో అయితే ఉండుట, ఉన్నాను, ఉన్నాము అనే అర్థంలో వాడుతూ ఉంటాం. దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక సింపుల్ టెక్నిక్ ఏంటంటే, ఫార్ములా అంటున్నాను. సబ్జెక్ట్ ఫస్ట్ వస్తుంది, ఆ తర్వాత యాము, ఈజు, ఆర్ వర్బ్ను వాడతాం, తర్వాత ఒక ఆబ్జెక్ట్ ఇలా వాడాము. సబ్జెక్ట్ ఐ ఆల్వేస్ టేక్స్ యామ్. సబ్జెక్ట్ ఐ ఎప్పుడు కూడా ఇది సింగులర్గా అలాగే ఉంటుంది, యామ్ వస్తుంది. ఈ కానీ, షీ కానీ, ఇట్ కానీ, మీ పేరు కానీ, నా పేరు కానీ, ఎనీ సింగిల్ నేమ్ we can use is. దే కానీ, వి కానీ, యూ కానీ ఉన్నట్లయితే ఆర్ తీసుకుంటాం. సో చిన్న ఎగ్జాంపుల్తో దీన్ని ఫినిష్ చేస్తాం. వారిప్పుడు కాలేజీలో ఉన్నారు. ఏంటి సార్ చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నారు అనుకోకండి. ఈ చిన్న ఎగ్జాంపుల్ని మనకు తెలిసినా వాడాం. వేర్ ఆర్ దే అని అంటుంటాం. దే ఆర్ ఇన్ కాలేజ్. చూడండి, వారు ఇప్పుడు కాలేజీలో ఉన్నారు అంటే దే ఆర్ ఇన్ కాలేజ్ నౌ అనే ఈ యొక్క చిన్న సెంటెన్స్ని మనం ఇన్ జనరల్ వాడాం. సో అందుకోసం ఈ ఎగ్జాంపుల్. దీనికి ఒక పేరు పెట్టాను, పాజిటివ్ సెంటెన్స్ అని. టీ అని మెన్షన్ చేశాను ఇక్కడ. వారు ఇప్పుడు కాలేజీలో లేరు అని అంటే వ్యతిరేకంగా చెప్తున్నాను కాబట్టి నెగిటివ్ అవుతుంది. వారిప్పుడు కాలేజీలో లేరు. మీకు తెలుసు, వెరీ సింపుల్. ఈ ఆర్ అనేటువంటి హెల్పింగ్ వర్బ్ తర్వాత నాట్ పెడతాం. దే ఆర్ నాట్ ఇన్ కాలేజ్ నౌ అంటాం. మీరు గమనించండి, ఇలాంటి చిన్న పదాలు ఎంతమంది వాడుతున్నారు? వెరీ లెస్ పీపుల్ ఆర్ యూజింగ్ దీస్ సెంటెన్సెస్. Those who don't know English, you can use like these sentences in our videos. So దీన్నే ఇప్పుడు క్వశ్చన్ చేస్తున్నాను. ఫస్ట్ ఏమో పాజిటివ్ సెంటెన్స్, తర్వాత ఏమో నెగిటివ్ సెంటెన్స్. నౌ క్వశ్చన్స్. హియర్ టూ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్. క్వశ్చన్ ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్. Very simple. Yes or no type questions begins with helping verbs. ఇదే క్వశ్చన్ గా మనం ఫామ్ చేస్తే వారు ఇప్పుడు కాలేజీలో ఉన్నారా అంటాం. వారిప్పుడు కాలేజీలో ఉన్నారా, ఇది క్వశ్చన్. అంటే ఒక సెంటెన్స్ ని వారు ఇప్పుడు కాలేజీలో ఉన్నారు, వారు ఇప్పుడు కాలేజీలో లేరు, వారు ఇప్పుడు కాలేజీలో ఉన్నారా క్వశ్చన్ గా ఫామ్ చేస్తాం. జస్ట్ సెంటెన్స్ ని మోడిఫై చేస్తున్నాం, సెంటెన్స్ ని ఫామ్ చేస్తున్నాం అంతే. అంటే ఆర్ ని ముందుకు వాడేస్తే క్వశ్చన్ అయిపోయింది. ఆర్ దే
ఇన్ కాలేజ్ నౌ? ఆన్సర్ వెరీ సింపుల్, ఎస్, దే ఆర్ ఇన్ కాలేజ్ నౌ. నో, దే ఆర్ నాట్ ఇన్ కాలేజ్ నౌ అవుతుంది. ఇంకో క్వశ్చన్గా కూడా ఫామ్ చేస్తాం. క్వశ్చన్ డబ్ల్యూ టైప్. వారు ఇప్పుడు కాలేజీలో